హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డానియల్ ఎన్బరి. ఈ వీడియో నాది కేరళ నుంచి చెన్నైకి రోడ్ ట్రిప్. నేను లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. నేను చెన్నై కేరళ టూర్, సౌత్ ఇండియా టూరు నుంచి చెన్నైకి కేరళ నుంచి వచ్చేవాళ్ళని రానియట్లేదు అన్నారు కోవిడ్ వల్ల. అదొక పెద్ద టెన్షను. చూద్దాము, అదంతా దాటుకొని వెళ్ళాలి. లెట్స్ గో అండ్ వాచ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కేరళ నుంచి బయలుదేరాము. ఇది చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా కొండలు. ఇక్కడి నుంచి మాకు చెన్నైకి ఒక 12 hours జర్నీ చూపిస్తుంది. ఈ రోడ్డు వ్యూ అంతా చాలా బాగుంది. మధ్యలో పోలీసులు ఆపుతున్నారంట బార్డర్ దగ్గర, అది కూడా చూడాలి. ఇందాక చెప్పాను కదా, పోలీసులు ఆపుతున్నారని. ఇదిగోండి ముందు చెక్ పోస్ట్, ఇది బార్డరు. ఇక్కడ చూడండి, పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ నా కార్లోంచి కనపడుతుంది కానీ ఈ వీడియోలో కనపడట్లేదు రికార్డింగ్కి. కొద్దిగా ముందుకెళ్తే ఉన్నారు పోలీసులు, ఎందుకని ట్రాఫిక్ స్లోగా వెళ్తుంది. ఇవ్వండి, ఇక్కడ నుంచి పోలీసులు అదే కోవిడ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి కదా, అందుకు బోర్డర్స్ దగ్గర ఆపేస్తున్నారు. ఆపి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇది చెక్ పోస్ట్. వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నారు అనుకున్నాం కానీ ఆపలేదు. ఏదో కొద్దిగా డౌట్ వచ్చిన వాళ్ళు ఆపి రెగ్యులర్ చెకింగ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ రెగ్యులర్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. మేము వచ్చేసాము. బార్డర్లో ఆపేస్తే అది పెద్ద తలకాయ నొప్పి. లక్కీగా వచ్చేసాము. ఇది రోడ్డు ముందు కొండలు అంతా. ఇప్పుడు చెన్నైకి వచ్చేసాము.
చెన్నైలో. ఇదంతా ఇప్పుడు చెన్నై, మీరు చూస్తుందంతా చెన్నై. ఇప్పుడు మేము లంచ్ కోసం సేలంకి ఇంకా 134 కిలోమీటర్స్ ముందు ఆగాం. సర్వణ భవన్ ఇది ఈ హోటల్ అంటే ఇంకా చెన్నైలోనే ఫేమస్. ఇక్కడ ఉండి లంచ్ చేసేసాము. ఇదిగోండి, ఆపోజిట్ అవతల యువతల రెండు పక్కల ఉంటుంది. ఇది వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్ మీల్సే ఉంటాయి అక్కడ. దాంట్లోనే ఇవన్నీ టాయ్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. చూడండి, ఇదిగో అన్ని పిల్లలకి యూజ్ అయ్యే ఉన్నాయి అన్నీ. పక్కనే బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అంతా ఈ హోటల్లో.
మేము ఇప్పుడు ఆల్మోస్ట్ చెన్నైకి వచ్చేసేసాము. ఈ వీడియో ఇంతవరకే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, press the like button, share to your friends. Thank you for watching. Bye bye.